హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. మీకు ఈరోజు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషను సీనియర్ సిటిజన్స్కి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు చాలామంది సీనియర్ సిటిజన్స్ ఇప్పటికే పోస్ట్ ఆఫీసుల్లో కానీ బ్యాంకుల్లో కానీ ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ స్కీమ్లో చాలా మార్పులు వచ్చాయి, చాలా రూల్స్ చేంజ్ అయ్యాయి. అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొదటిది ఏంటంటే, ఫస్ట్లో ఈ ఎస్సీఎస్ స్కీమ్ మ్యాక్సిమం లిమిట్ 15 lakhs ఉండేది, ఇప్పుడు దాన్ని 30 lakhsకి పెంచారు. అంతేకాకుండా ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ అనేది జాయింట్గా చేయాలంటే స్పౌస్తో మాత్రమే చేయగలరు. అది కూడా ఈ డిపాజిట్ అమౌంట్ అనేది ప్రైమరీ హోల్డర్కి మాత్రమే చెల్లుతుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. సెకండ్ చేంజ్ ఏంటంటే, యాక్చువల్గా ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఓపెన్ చేయాలంటే అబోవ్ 60 ఏజ్ అయి ఉండాలి. కానీ ఎవరైతే సివిలియన్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ ఏజ్ 55 దాటి 60 లోపు ఉండి రిటైర్ అయిన వాళ్ళు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందిన వితిన్ 1 month లోపు ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి. కానీ ఇప్పుడు వచ్చిన న్యూ చేంజ్ ఏంటంటే, వితిన్ 3 months, అంటే 1 month నుంచి 3 monthsకి పెంచారు. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందినటువంటి వితిన్ 3 monthsలో ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇన్ ది సేమ్ వే డిఫెన్స్ సర్వీసెస్, ఎవరైతే డిఫెన్స్లో పనిచేస్తారో వాళ్ళు ఈ ఏజ్ అనేది 50 దాటి 60 లోపు రిటైర్ అయితే ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందిన 3 months లోపు వాళ్ళు ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇది కొత్తగా వచ్చినటువంటి అమెండ్మెంట్. అంటే వితిన్ 1 month ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు దాన్ని 3 monthsకి పెంచారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, స్పౌస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎంప్లాయీ షెల్ బి అలౌడ్ టు ఓపెన్ ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్ ఇఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీ హూ హ్యాస్ అటైన్డ్ ఏజ్ 50 years అండ్ హ్యాస్ పాస్డ్ అవే ఇన్ డ్యూటీ అండ్ హూ హ్యాస్ డైడ్ ఇన్ హార్నెస్. అంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారో వాళ్ళు ఏజ్ 50 దాటుండి ఒకవేళ డ్యూటీలో చనిపోయి ఉంటే ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద, అంటే డెత్ కంపెన్సేషన్ కింద వాళ్ళ స్పౌస్ ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొత్తగా వచ్చినటువంటి అమెండ్మెంట్ ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ వన్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎక్స్టెన్షన్ గురించి. యాక్చువల్గా ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎక్స్టెన్షన్లో మనం ఎప్పుడైనా సరే ఆఫ్టర్ మెచ్యూరిటీ అయిన తర్వాత 3 years మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. కానీ ఇంతకుముందు ఎక్స్టెన్షన్లో మనం కానీ క్లోజ్ చేస్తే మనకి ఎటువంటి డిడక్షన్స్ ఉండేవి కాదు. కానీ కొత్తగా వచ్చినటువంటి చేంజింగ్లో ఈ అంటే వితిన్ 1 yearలో, అంటే ఎక్స్టెన్షన్ పీరియడ్లో వితిన్ 1 yearలో కానీ మనం క్లోజ్ చేస్తే 1% అనేది డిడక్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు ఈ సీనియర్ సిటిజన్ అకౌంట్ని మనం ఒక్కసారి మాత్రమే ఎక్స్టెన్షన్ చేయగలం. బట్ ఇప్పుడు అనేది ఎన్నిసార్లు అయినా కూడా, ఇప్పుడు కొత్తగా వచ్చిన అమెండ్మెంట్లో ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ని ఎన్నిసార్లు అయినా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి ఎక్స్టెన్షన్ అయిన తర్వాత అట్ ది ఎండ్ ఆఫ్ ది బ్లాక్ పీరియడ్ ఆఫ్ 3 years మళ్ళీ మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అంటే 3 years ఈ విధంగా మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఇవి కొత్తగా వచ్చినటువంటి అమెండ్మెంట్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.